శంభో హర మమ్ముల బ్రోవా పాలన శంభో హర మమ్ముల బ్రోవా సాంబ శివ శివ శంభో సాంబ శివ మమ్ముల బ్రోవా జగదాంబ ప్రియా జగదాంబ ప్రియాలు జిట్టురావా జగదాంబ ప్రియాలు జగదాంబ ప్రియాలు జిట్టురావా వినతులన్నీ కై కొనలేవా వినతులందరినీ కై కొనవా వినతులన్నీ కై కొనలేవా వినతులన్నీ కై కొనలేవా సాంబ శివ సగ సన్నుది పాలన శంభో హర మమ్ముల బ్రోవా సాంబ శివ సగ బ్రోవా పొంగ వయస భస్మరదంగము పొంగ వయస సాంబ సాంబ శివ విఠులా సాంబ శివ సది సన్నుది పాలన శంభో హర మమ్ముల బ్రోవా సాంబ శివ శివ మన సాంబ శివ యువ జిట్టురారా అయ్యా మామ్మ వామ్మ వామ్మ ఎవరయ్యా మీరు వామ్మ చూస్తే ఎట్లా స్వామి గడ్డం గామెల కొలు సింగారం ఎట్లా స్వామి ఎవరు మీరు ఎవరయ్యా మీరు చెప్పు స్వామి జటంగముని అంటారు కదా జటంగముని అంటారా మీ పేరు స్వామి మీరు ఎక్కడ వెళ్తున్నారు మేము ఈ సభ ఈ వనంతరంలో తపస్సు చేసుకుంటూ ఇటు ఇంత వచ్చినాను కదా ఈ వనంతరం తపస్సు చేసుకుని ఇక్కడ ఉంటున్నారా మీరు సరే స్వామి మరి ఎక్కడ చేస్తారు మీరు తిరుగుతున్నా ఇక్కడ చేస్తారా మరి మీరు చూపించాలి మాకు నేను కొత్తనే ఇప్పుడేను నేను కొత్త బిచ్చగాని పొరగాలి ఆపుతలేదు మీ అంత పాతోని కానీ ఆహా మునివర్య ఇంత పాతోడు చేశారు కదా అవును కదా తపస్సు చేస్తారు మీరు ఏమిటికి వచ్చారు ఇక్కడికి తపస్సు చేసుకుంటూ సభ వచ్చినాను కదా అలాగా ఎక్కడ చేస్తారు మీరు తపస్సు మీకు ఏమి ఏర్పాటు కావాలి నేను మేము చూస్తాం కాక బాలిక చల్లగా 10,000 నమస్కారం 10,000 నమస్కారాలు స్వామి మునివారా ఓ స్వామి మునేంద్ర ఇది ఏ 10,000 నమస్కారములు అంటే మునిహోరా మొక్కేదాని కోనేను మునిహోరా దిక్కుని వంటి నీవు దిక్కువే నాకు అను ఓ స్వామి మునేంద్ర నా యొక్క మనసులో ఒక కోరిక కలిగి నీ వద్దకు వచ్చినాను ఈ మనసులో కోరిక కలిగి నా దగ్గరికి వచ్చినాను అవును కదా మీరు ఎందుండి నీ విందొచ్చినావు ఓ స్వామి మునేంద్ర నువ్వు ఎక్కడ నుంచి ఇక్కడ వచ్చినావు సందేహం లేకుండా తెలుపు కదా నేను ఎక్కడి నుంచి వచ్చినో నీ పట్టణం ఏదో నీ ఊరేదో చెప్పమంటున్నావా స్వామి ఓ స్వామి మునేంద్ర భూహోరా పట్టణము మాది భూహోరా భూచక్ర పట్టణము భూహోరా
ఏమంటారు డ్రామా తింటున్నది చక్రాపూరి పట్టణం స్వామి మునేంద్ర వినపడతలేదు. మా యొక్క పట్టణమైన భూచక్రగిరి పట్టణం మాది. నా పేరైన భూలక్ష్మి ఏమంటారు భూచక్రాపురి పట్టణము మీద భూలక్ష్మి మొగ నిడిచి నీ ఓజితో రాను తగునా నీ ఓజితో రాను తగునా మొగ నిడిచి నగువారు నా మాట మరునిచ్చి పమ్మి స్వామి మునేంద్ర నువ్వు మొగన్ని వదిలిపెట్టి రావడం కరెక్ట్ కాదు కదా. ఈ యొక్క భర్తను వదిలిపెట్టి నీవు అడవులకి రావడం కరెక్ట్ కాదంటున్నావా స్వామి? భర్తాసి కొని వచ్చినాను కొని వచ్చినాను భరతాసి యాజ్ఞ మాటలు అనబోకు నీ నోట భరతాసి యాజ్ఞ. ఓహో మునేంద్ర ఏమంటున్నావమ్మా? నేను నా యొక్క భూచక్రగిరి పట్టణంలో నా భర్త ఆజ్ఞ తీసుకొని నేను ఒక వరము కోరుకుంటానికి వచ్చినాను స్వామి. చెప్పే వచ్చినట్టు. అవును కదా. వనమందు నీవు తిరుగుట తరమా వనమందు నీవు తిరుగుట తరమా వనమందు గల్పములకు విషమంతయులు ఓ స్వామి మునేంద్ర ఈ వనంలో తిరగడం కరెక్ట్ కాదు కదా. నీ విషయమేమో నాకు విమ్మనించి క్లియర్ గా చెప్పమ్మా. నా విషయం నీకు చెప్తాను గాని నా భర్తతో ఆజ్ఞ తీసుకొని నేను మీ సెంతకు స్వామి సింతాసేయాగ్యం వదిరాగ్య వచ్చి తిని సింతాసేయాగ్యం సింతాసేయాగ్య వచ్చి తిని సింతాసేయాగ్య ఓ స్వామి మునేంద్ర నేను సంతానము కొరకు ఈ అడవిలో మీ యొక్క మునిని కలిసి నేను సంతానం గురించి వచ్చినాను స్వామి. సంతానం కొరకు వేడుకుంటానికి వచ్చినావా? అవును కదా. ఓ మునేంద్ర స్వామి ఆ యొక్క పట్టణంలో వారికి భోగ భాగ్యాలు ఉన్నాయి గాను సంతు ఫలము లేకుండా ఆ యొక్క చాలా సంతానము కొరకు ఇబ్బంది పడుకుంటూ ఎన్నో యాగాలు పుణ్యాలు ఎన్నో ఆ యోగాలు చేసినా గాని ఎన్నో వ్రతాలు చేసింది కానీ సంతు ఫలము కలగక ఈ యొక్క అడవి తిరుక్కుంటూ మీ ఎంతకు వచ్చినాను. మీరే నా యొక్క సంసారము నా సౌభాగ్యము నా యొక్క భోగ భాగ్యాలు చూడవలసిన కోరికను కోరుదామని వచ్చినాను కదా. మీరే స్వామి పిల్లలు కాబట్టి చేయాలి కదా. ఆమె కోరుతుంది. ఏం కోరుతుంది? శంభోహరమూల బ్రోవా పాలన శంభోహరమూల బ్రోవా సాంబ శివ శివ సింగరామ సాంబ శివ మంబుల బ్రోవా జగదాంబ ప్రియా జగదాంబ ప్రియాలు గిట్టురావా జగదాంబ ప్రియాలు గిట్టురావా వినతులన్నీ కై కొనలేవా వినతులందరి కై కొనవా వినతులన్నీ కై కొనలేవా వినతులంది కై కొనలేవా సాంబ శివ సగ సన్నుది పాలన సింహోహరమూల బ్రోవా సాంబ శివ పొంగ వైత భస్మరదంగము పొంగ వలిత జగదాంబ ప్రియా
సాంబ సాంబ శివ నీ విఠుల సాంబ శివ సది సన్నుది కాలన్న శంభోహర మంగుళ సాంబ శివ శివ సాంబ శివ నువ్వు జిట్టురారా అయ్యా అమ్మ ఎవరయ్యా మీరు అమ్మ చూస్తే ఎట్లా స్వామి గడ్డం గామెల కొలు సింగారం ఎట్లా స్వామి ఎవరు మీరు ఎవరయ్యా మీరు సేవక చెప్పు స్వామి జటంగముని అంటారు కదా జటంగముని అంటారా మీ పేరు స్వామి మీరు ఎక్కడ వెళ్తున్నారు మేము ఈ సభ ఈ ఉదంతరంలో తపస్సు చేసుకుంటూ ఇటు ఇంత వచ్చినాను కదా ఈ ఉదంతరం తపస్సు చేసుకుని ఇక్కడ ఉంటున్నారా మీరు సరే స్వామి మరి ఎక్కడ చేస్తారు మీరు తిరుగుతున్నారు ఇక్కడ చేస్తారా మరి మీరు చూపించాలి మాకు నేను కొత్తనే ఇప్పుడేను నేను కొత్త బిచ్చగాన్ని త్వరగా ఆపుతలేదు మీ అంత పాతోని కానీ నేను ఆహా మునివర్య ఇంత పాతోడు చేశారు కదా అవును కదా తపస్సు చేస్తారు మీరు ఏమిటికి వచ్చారు ఇక్కడికి తపస్సు చేసుకుంటూ సభ వచ్చినాను కదా అలాగా అవును కదా ఎక్కడ చేస్తారు మీరు తపస్సు మీకు ఏమి ఏర్పాటు కావాలి నేను మేము చూస్తాం కాక బాలిక చల్లగా వదిలి 15 నమస్కారం 15 నమస్కారాలు స్వామి మునివారా ఓ స్వామి మునేంద్ర ఇది ఏ 15 నమస్కారములు అంటే మునిహోరా మొక్కెదాని కోనేను మునిహోరా దిక్కుని వంటిరా దినకరా తేజా నీవు దిక్కువే నాకు అను ఓ స్వామి మునేంద్ర నా యొక్క మనసులో ఒక కోరిక నీ వద్దకు వచ్చినాను ఈ మనసులో కోరిక కలిగిన నా దగ్గరికి వచ్చినాను అవును కదా మీరు గడగడ మాట్లాడుకుంటా వాడిని కాక మళ్ళీ ఉండే ఎందుండి నీ విందొచ్చినావు చందరములు లేక ఓ స్వామి మునేంద్ర నువ్వు ఎక్కడ నుంచి ఇక్కడ వచ్చినావు సందేహం లేకుండా తెలుపు కదా నేను ఎక్కడి నుంచి వచ్చినో నీ పట్టణం ఏదో నీ ఊరేదో చెప్పమంటున్నావా స్వామి ఓ స్వామి మునేంద్ర బూహోరా పట్టణము మాది బూహోరా భూచక్ర పట్టణము బూహోరా వాడు డ్రామా తింటున్నది చక్రాపూరి పట్టణం స్వామి మునేంద్ర వినబడతలేదు మా యొక్క పట్టణమైన భూచక్రగిరి పట్టణం మాది నా పేరైన భూలక్ష్మీదేవి అంటారు అంటారు భూచక్రాపురి పట్టణము మీద భూలక్ష్మీదేవి మొగ నిడిచి నీ ఓజితురాలు తగునా నీ ఓజితురాలు తగునా మొగ నిడిచి నగువాను నా మాట మరునిచ్చి పమ్మి
రా. నువ్వు అమ్మ బాలిక ఓ స్వామి మునేంద్ర, నువ్వు మొగన్ వదిలిపెట్టి రావడం కరెక్ట్ కాదు కదా. ఈ యొక్క భర్తను వదిలిపెట్టి నీవు అడవులకి రావడం కరెక్ట్ కాదంటున్నావా స్వామి? కదా భర్త కొని వచ్చినాను భర్త యాజ్ఞ మాటలు అనబోకు నీ నోట భర్త యాజ్ఞ. ఓహో మునేంద్ర, ఏమంటున్నావమ్మా? నేను నా యొక్క భూచక్రగిరి పట్టణంలో నా భర్త ఆజ్ఞ తీసుకొని నేను ఒక వరము కోరుకుంటానికి వచ్చినాను స్వామి. తనకు చెప్పే వచ్చినట్టు. అవును కదా. వనమందు నీవు తిరుగుట తరమా, వనమందు నీవు తిరుగుట తరమా, వనమందు గల్పుములకు విషమంతయులు ఓ స్వామి మునేంద్ర, ఈ వనంలో తిరగడం కరెక్ట్ కాదు కదా. ఈ విషయమేమో నాకు విమ్మనించి క్లియర్ గా చెప్పమ్మా. నా విషయం నీకు చెప్తాను గాని నా భర్తతో ఆజ్ఞ తీసుకొని నేను మీ సెంతకు స్వామి సింతాసేయాగ్యం వదిలాగ్య వచ్చి తిని సింతాసేయాగ్యము సింతాసేయాగ్యదిలాగ్య వచ్చి తిని సింతాసేయాగ్య వచ్చి సింతాసేయాగ్య. ఓ స్వామి మునేంద్ర, నేను సంతానము కొరకు ఈ అడవిలో మీ యొక్క మునిని కలిసి నేను సంతానం గురించి వచ్చినాను స్వామి. సంతానం కొరకు వేడుకుంటానికి వచ్చినావా? అవును కదా. ఓ మునేంద్ర స్వామి, ఆ యొక్క పట్టణంలో వారికి భోగ భాగ్యాలు ఉన్నాయి గాను సంతు బలము లేకుండా ఆ యొక్క చాలా సంతానము కొరకు ఇబ్బంది పడుకుంటూ ఎన్నో యాగాలు పుణ్యాలు ఎన్నో ఆ యోగాలు చేసినా గాని ఎన్నో వ్రతాలు చేసింది కానీ సంతు బలము కలగక ఈ యొక్క అడవి తిరుక్కుంటూ మీ ఎంతకు వచ్చినాను. మీరే నా యొక్క సంసారము నా సౌభాగ్యము నా యొక్క భోగ భాగ్యాలు చూడవలసిన కోరికను కోరుదామని వచ్చినాను కదా. మీరే స్వామి. పిల్లలు కాబట్టి చేయాలి కదా. ఆమె కోరుతుంది, ఏం కోరుతుంది? మునిగుట్టయు కలదు, మునిగుట్ట పైన పెద్ద మామిడి చెట్టు, బాల మామిడి చెట్టు కలదు, బాల మామిడి పండ్లు కోసుకొని భాగ్య మేరకు నీవు పూజించు మీ స్వామి. ఇదే పద్యలే నమస్కారం. ఓ బాలిక, ఏమిటి? ఆ కొండగట్టు పైన ఓ బాల మామిడి చెట్టు ఉండును. ఆ మామిడి చెట్టు ఫలాలు నువ్వు 4 తింటే 4, 5 తింటే 5, ఎన్ని పనులు తింటే అంత పిల్లల సంతానం కలుగుతుంది కదా. నీకు ఎంత సంతానం కావాలో ముందుగానే ఆ యొక్క మునివరుణ్ణి ఒక పరిమితిగా కోరుకోము కదా. స్వామి మునేంద్ర, బాలిక నాకు 7 సంతానం కావాలి స్వామి. 7 కావాలనా? అవును. సరే, అదే విధంగా పోయి ఆ యొక్క ఫలాలు మీద బాల మామిడి చెట్టు ఫలాలు కోసుకొని నువ్వు ఎన్ని పనులు తింటే అంత సంతానం కలుగుతాడు స్వామి. ఆ స్వామి ఇదే పద్యలే నమస్కారములు. రామా నన్ను పాలించుమా, ఓ రామా శ్రీరామ నన్ను పాలించుమా, ఓ రామా శ్రీరామ నన్ను పాలించుమా. సమ్మతి తోడుత మనసులో ఎన్ని, సమ్మతి తోడుత మనసులో ఎన్ని, కోరికాలమిట కోరి తెలుపవయ్యరా. రామ శ్రీరామ
నన్ను పాలించుమా ధరణి పోసవర పురముల వెలసిన ధరణి పోసవర పురముల వెలసిన ఓ రామా శ్రీరామ నన్ను పాలించుమా ఓ రామా శ్రీరామ ఆహా దైవమా ఆ యొక్క గట్టు మీద ఒక పుట్ట మీద ఒక మామిడి చెట్టు అన్నాడు కదా మునేంద్ర చెట్టు ఉందట. అది ఎక్కడున్నదో మనం ఎత్తుకుంటూ పోదాం చెలికత్తలారా ఓ స్వామి నన్ను అడగకుండా పొలములు కోస్తున్నావు ఎవరు నువ్వు చెప్పుము ఇప్పుడే కాటేసేది కాదు. నేను ఆ యొక్క భూషక్తగిరి పట్టణము ఆ యొక్క నవభోజరాజు భార్యను నా పేరు భూలక్ష్మీదేవి అంటారు కదా భోజరాజు భార్య భూలక్ష్మీదేవిగా అవును కదా కాపురిపట్నం మీరు అయినా నీకు పొలములు కోయమని నాకు ఆ యొక్క మునేంద్రుని కడగబోతే ఆ యొక్క కొండగట్టు మీద ఒక పుట్ట మీద బాలమామిడి చెట్టు ఉన్నది ఆ యొక్క ఫలములు కోసుకొని నీవు ఎన్ని ఫలములు భుజిస్తే అంతమంది బిడ్డలు పుడతారని నాకు ఆ యొక్క మునేంద్రుడు చెప్తే ఎన్ని కోసుకున్నావు? నేను కోసుకుంటున్నా స్వామి. కోసుకున్నావు? నేను 7 ఫలాలు కోసుకున్నా స్వామి. ఎన్ని చెప్పిండు? 7 చెప్పిండు 7 కోసుకున్నావు. అవును బిడ్డ నీకు ఇప్పుడే కాటేస్తున్నాను. స్వామి ఆగు, ఏం చేయాలి? నేను తప్పకుండా నీకు హామీస్తున్నాను. నేను బాలలు కలిగినాక నేను తప్పకుండా నీ కాడికి వస్తే నీవు కాటేస్తావో ఏం చేస్తావో నీ ఇష్టం. అవును మగ పిల్లగాళ్ళు పుడితేనేమో నీ భర్త చచ్చిపోతాడు, నీ భర్త మరణిస్తాడు, భర్త కాటేస్తా. నేను వాడి పిల్ల పుడితే నీ కాటేస్తా తప్పకుండా. అలాగనా స్వామి? నా భర్త ఎన్ని బాధలు పైన యొక్క బాలలు కాపాడుకుంటాడు గాని నాకు ఆడపిల్లలు కావాలని కోరుకున్నా కాబట్టి నాకు ఆడ సంతానం వేయాలి స్వామి. ఆడి సంతానం వేయాలా? అవును సరే సగస్తు ఆడి సంతానం వేస్తాను గాని తప్పకుండా నేను మళ్ళీ వచ్చి కాటేస్తాను. కాదు అనొద్దు, మాధ్యం మీరొద్దు. నేను ప్రసిద్ధించిన పిమ్మటనే నీవు చెప్పిన టైంకు నేను నీ కాడికి వస్తా, తప్పకుండా నా ప్రాణం ఇస్తాను కదా. చెప్తావా? మాట తప్పను. సరే జరిగే సుమంగళ్య బాబా ఇది 15 నమస్కారం చెప్పిద్దా మొక్కెద గై కొనుమా మోహానాదా మొక్కెద గై కొనుమా మోహనాదా మొక్కెద గై కొనుమా సంతతి తెచ్చింది చక్కగా నేనేగి సంతగా తెచ్చి తిండి చక్కగా నేనేగి సంతానం తెచ్చి తీయ చక్కగా నేనేగి ఓ నాదా ప్రాణేశ్వర చాలా సంతోషమా. నేను ఆ యొక్క అడవిలో తిరిగి ఒక ముని కడకు పోయి నేను సంతానం కోరుకొని 7 సంతానం కోరుకొని వచ్చినాను స్వామి. చాలా సంతోషం అవుతుంది కదా నువ్వు కాదంటే అమ్మబాయి తిరిగి రాజ్యాలు తిరిగి అడవి తిరిగి మృగాలనక బావులనక తేలనక తిరిగి అమ్మవారు సంతుకోడికి సంత తెచ్చుకుందా. చాలా సంతోషమా? సంతోషం ఇద్దరికి సంతోషమే. అంటే భయపడకుండా పోయి మునిగొద్ద పోయి తెచ్చుకున్నా సంతోషపడు రాజా. పెట్టుకో భూలక్ష్మీదేవి. ఓ నాదా ప్రాణేశ్వర సరే భూ లక్ష్మి సఖియరా లేడికా సరే భూ లక్ష్మి సరే భూ లక్ష్మి బాబు తోడు ముదుతార తెలుపుమా సరే భూ లక్ష్మి సరభూ లక్ష్మి సఖియరో లేడికా సరభూ లక్ష్మి. ఎక్కడెక్కడ పైసా కట్ చేసుకుని వస్తే ఈ సంతోషపడతాడు. చాలా సంతోషం పోయింది ఎక్కడో పోయి. అవును
మరి పోయి వచ్చి సంతోషం కొట్టుమంటావా? నాకు సంతానం అయింది, నాకు కడుపు అయిందని చెప్పింది. చెప్పినప్పుడు నేను సంతోషపడేది. చక్కెర బిడ్డ అవుతుంది, సంతోషం కాదా? చక్కెర బిడ్డ అవుతుంది, మంచోడే, చాలా మంచిది. ఇటువంటి రాదు రాజా నువ్వు సంతోషం వాళ్ళు ఏమన్నా అనుకోని కానీ నేను చేతంగి అడిగి ఓ స్వామి నేను జేటాంగి వరము అనడగీతి నేను జేటాంగి వరములు అడగీతి నేను జేటాంగి కాడా మూలబడి కలశమ జందితి పాదం మూలబడి పరిశ్రమ పొందితి కారణ మూలబడి ఓ నాదా ప్రాణేశ్వరా ఆయా అడవిలో తిరుగుకుంటూ ఒక మునేశ్వరుని కడగబోతే నాకు పలాని గట్టు మీద ఆ యొక్క పుట్ట మీద బాల మామిడి చెట్టు ఉన్నది, నీవు ఆ యొక్క ఫలములు నీవు ఎన్ని తింటే అంత సంతానం కలుగుతాని ఆజ్ఞ ఇచ్చినాడు. నేను 7 పండ్లు తిన్నాను. కోపం అని చెప్తా. అమ్మవారు ఎంతో బాధపడి నీకు ఎరికేనా? నేను ఆమె దగ్గరనే తిన్నా, కానీ పడినా అంటే ఇద్దరం చచ్చిపోయినా. బొమ్మట కదా, ఇద్దరం చచ్చిపోయినాం కదా. అమ్మా నీ దగ్గర నా పక్కనే అది నియమడి తిన్నా, నీ సగం ఆడి మీద సగం మొగమాడి. ఇప్పుడు చెప్పు ఇప్పుడు తనకురా నాతోను శ్రమపడిన పీతాప కలిగిన దేవికే శ్రమపడిన పీతాప శ్రమపడిన పీతాప. స్వామి ప్రాణేశ్వర ఆ అడవిలో కష్టపడ్డావు, ఆ యొక్క వరము పొంది ఫలములు తీసుకొచ్చినావు, తర్వాత ఏమి జరిగిందో చెప్పంటున్నావా? చాలా బాధపడి అమ్మవారు తెచ్చింది, ఇగో అమ్మవారు పెట్టి నీకు పెడతా పాటు ఏం బాధపడకు, అమ్మవారు పెడతా నీకు పెడతా, నా మంత్రం వస్తుంది. కోప్పడకు కానీ వరణాగేంద్రుని కడకు అని వేగి వరణారెందు అని వద్దకు నేనేగి వరణాగేంద్రు అని వద్దకు నేనేగి వరణాగేంద్రు అని సారే సారేకు సంతతం అందితి సారే సారేకు సంతతం అందుతూ సారే సారేకు. ఓ ప్రాణేశ్వర ఆ యొక్క మునితో ఆ యొక్క సంతానం కోరుకొని ఆ యొక్క నాగేంద్రుని కాడికి పోయి ఆ యొక్క నాగేంద్రుని అడిగి ఆ యొక్క 7 ఫలములు కోసుకొని భుజించినాను కదా. అవును అడుతారో మాతాను అయ్యిన దేవికే అడుతారో మాతాను అయ్యిన దేవికే మాతాను కటకునా నాతోను తాతక తెలుపావే కటకునా నాతోను తాతక తెలుపావే కటకునా నాతోను. అటు తర్వాత ఏమైందో నాకు చెప్పు. ఏ మాత్రం మీద దాచుకుంటే వరాలు ఇచ్చినవా, శాపం పొందినవా, ఏదైనా అయిందా? ఫలములు కోసుకా బాల మామిడి ఫలములు చేసుకా బాల మామిడి నేను చక్కగా వచ్చి
అలతీయముగాను చక్కగా వచ్చి అలతీయముగాను ఓ నాదా నువ్వు అందిస్తున్నావా ఏవో అందిస్తాడు కాదు ఓహో ప్రాణేశ్వర చాలా సంతోషం అమ్మవారు వేసింది అక్కడ పోయినావు వరాలు పోయినావు సమయమున అయినదేమిటి పాలవాణి స్వామి అటు తర్వాత ఏమి జరిగింది నాకు చెప్పు ఆ యొక్క ఫలములు తెంపుకున్నాక ఏమి జరిగిందో నాతో చెప్పమంటున్నావా నన్ను గరుచుటకు నాగేంద్రుడు వచ్చే ఓహో స్వామి నన్ను గరచుటకు నాగేంద్రుడు వచ్చే నన్ను గరుచుటకు నాగేంద్రుడు వచ్చే నన్ను గరచుటకు నాగేంద్రుడు వచ్చే నన్ను గరచుటకు ముందు నాగేంద్రులకు అవయాము తీయ ముందు నాగేంద్రులకు అభయంబు తీయ ముందు నాగేంద్రులకు ఓ నాదా ప్రాణేశ్వర నాదా ప్రాణేశ్వర నేను ఆ యొక్క పుట్ట మీద ఆ యొక్క బాలమామిడి చెట్టుకి ఫలములు తెంపుకుంటే నాగేంద్రుడు వచ్చిండు నీకు పురుష సంతానం అయితేనేమో నీ భర్త చనిపోతానని చెప్పాడు స్త్రీ సంతానం అయితే నీవు చనిపోతావు నాకు అభయం అని నాతో ఆజ్ఞ తీసుకుంది అయితే నేను నా భర్త ఆ యొక్క నా బాలల పోషించుకుంటా గాని ఆడ సంతానం కాబట్టి నేనే నా ప్రాణం ఇస్తున్నాను ఆ యొక్క నాగేంద్రుడికి నేను అభయం ఇచ్చి వచ్చినాను స్వామి అవును అభయము తర్వాత తీస్తారు కానీ చెప్పు నువ్వు అటు తర్వాత ఏమని అభయం ఇచ్చినావు అది చెప్పు నాకు ఆడబిడ్డలు కావాలని అభయం తీసుకొని నాకు ఆడబిడ్డల సంతం కాబట్టి నేనే నా ప్రాణం ఇస్తానని కోరుకున్నావు నా ప్రాణము కూడా నాదే ఇస్తా అని ఒప్పుకొని వచ్చినాను అందుకే మాసములు తొలగిన పిమ్మట స్వామి నాదే ప్రాణేశ్వర 9 మాసములు నిండిన తరువాత 9 మాసములు నిండిన మాట 9 మాసములు మాట 9 మాసములు నువ్వే నిండిన పిమ్మట 9 మాసములు ప్రాణములు ఇస్తానని ఇమ్ముగా నా ప్రాణం ఇచ్చుతానంటేనే ఇమ్ముగా నా ప్రాణం ఇస్తానంటేనే ఇమ్ముగా నా ప్రాణం నాదా ప్రాణేశ్వర 9 మాసాలు నిండినాక నేను ప్రసిద్ధి అయినాక నా ప్రాణం ఇచ్చి తప్పకుండా నీకు వచ్చి ఇస్తా అని అభయం తీసుకొని వచ్చినాను స్వామి అవును కదా నువ్వెందుకు ఇస్తావు నీ ప్రాణం చెప్పు
చెప్తున్నాం 9 మాసం తర్వాత నేను ఇస్తాను ప్రాణం అన్నది కానీ నా భర్త నేను అనలేదు. చెప్పలేదు సమాధానం ఆమెగా చెప్పుకుంది కాదు ఆమె ఉంటే పిల్లలు ఆడుకుంటారు చేస్తా పిల్లలని తన ఆలోచన చేయలేదు నీ మీద ఆలోచన చేసింది. చావరా దాముడే కలడికా చావరా దాముడే కలడికా చావరా సఖియరో తెలుపోమా తరపో చావరా తరపో చావరా దాముడే కలడికా తరపో చావరా ఆడవాళ్ళు మధ్య పడతారు. నాదా ప్రాణేశ్వరా అవును ఆ భగవంతుడే కలడు. మరి నేను అభయం ఇచ్చి వచ్చినాను కదా తప్పకుండా నా ప్రాణం ఇస్తాను ఒప్పుకున్నాను కదా స్వామి. నేను నీకు ఒక మేడ కట్టి మేడ కట్టి ఆ మేడ మీద నేను ఇంటికి కట్టి పైన చుట్టూ పెడతాను. ఆ ఉపాయం మనకు రాదా? ఆ ఉపాయం మనం చేద్దాం. అది చేద్దాం. ఒంటి స్తంభం మీద కట్టి మంచి ఉంచుదాం. అగ్గి నిప్పు చుట్టూ అగ్గి చుట్టూ కట్టి పైన పెడదాం. కట్టి పైన జమాలో పెడదాం. ఇట్లా పోగలంట కట్ట భయపడకమ్మా నువ్వు భయపడ. అది ఎప్పుడు కూడా ఓయమ్మా తెలివలారా నొప్పు అలతికేమోయేనమ్మా నాకు చెప్పాతారముగాదే కొమ్మా అమ్మా కలకాలమని నడుము నొచ్చేనే ఓయమ్మా కలకాల నడములు నొప్పులు వచ్చేనే అనులో తిరుగు వస్తుండే కట్టాల జాలానే అమ్మా మంత్రించే నీళ్ళు వారమ్మా వారమ్మా మంత్రసానుల విలువారమ్మా నాకు మంత్రించే నీళ్ళు వారమ్మా అమ్మా మంత్రసానుల విలువారమ్మా నాకు మంత్రించే నీళ్ళు వారమ్మా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.